హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో కోటప్ప కొండ యొక్క ప్రత్యేకత, కోటప్ప కొండ యొక్క విశిష్టత, ఎవ్రీథింగ్ కూడా ఈ టెంపుల్ యొక్క ప్రధాన అర్చకులు గారి మాటల్లో అయితే విందాం మనము. సో ఈ వీడియోలో ఈ టెంపుల్ అసలు స్వామివారి ఇక్కడికి ఎలా వచ్చారు, తపస్సు ఎలా చేశారు, సో ఎవ్రీథింగ్ వాళ్ళైతే ఇన్ డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఈ టెంపుల్ యొక్క పూర్తి సమాచారం అయితే ప్రధాన అర్చకులు అయితే మనకైతే అందించారనమాట. సో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. సో మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసి ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. సో లేకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో ఈ టెంపుల్ యొక్క ప్రధాన అర్చకులు ఇక్కడైతే ఉన్నారు. సో ఆయన మాటలు అయితే మనం తెలుసుకుందాం. అసలు స్వామివారు ఇక్కడ ఎలా వెలిసారు, అసలు స్వామివారిని ఫస్ట్ ఎవరు చూశారు, సో అదంతా మనం అయితే అడిగి తెలుసుకుందాము. సో స్వామి అంటే చెప్పండి, ఈ టెంపుల్ యొక్క విశిష్టత ఎవ్రీథింగ్ కూడా చెప్పండి. ఒకసారి మా వాళ్ళు కూడా వింటారు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం నమః ప్రణవార్థాయ శుద్ధజ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. శ్రీ త్రికోణ స్వామివారి దేవస్థానం, కోటప్ప కొండ, పల్నాడు జిల్లా, నరసరావుపేట మండలం. శ్రీ స్వామివారు అపర కైలాసమా అన్నట్టుగా మేధా దక్షిణామూర్తి స్వరూపంగా ఇక్కడ పూజలు అందుకుంటూ భక్తులు అనుగ్రహించడానికి వెలిసి ఉన్నాడు. అయితే ఇది చోళరాజుల కన్నా ముందుగా ఉన్న యొక్క దేవాలయం. చోళుల కన్నా ఈ దేవాలయం నిర్మాణం చోళుల కాలం జరిగింది. ఈ దేవాలయానికి ఒక ప్రత్యేకత ఉంది. ఏమిటంటే దక్షయజ్ఞంలో ద్రాక్షాయణ మరంతర్ధానమైన తర్వాత పరమేశ్వరుడు కైలాసం వీడి భూలోకానికి తెంచి ఈ పర్వతం మీద తపస్సు చేసుకున్నాడని. ఇప్పుడున్న దేవాలయానికి ఉత్తర భాగంలో ఎత్తైన శిఖరం మీద ఈశ్వరుడు ఫస్ట్ తపస్సు చేసుకున్నాడు. ఆ స్వామివారు ఎప్పుడైతే కైలాసం వీడి ఇక్కడికి వచ్చి సన్యాసి రూపంగా తపస్సు చేసుకున్న సమయంలో బ్రహ్మాది విష్ణువులు కూడా ఆ స్వామి కోసం అని చెప్పని ఇక్కడికి వచ్చి తపస్సు చేసుకున్నారని చెప్పని మన పురాణ గాథలు చెప్తున్నాయి, శాసనాలు చెప్తున్నాయి. తర్వాత ఇలా జరుగుతూ తపస్సు చేసుకుంటున్న సమయంలో ఈ క్షేత్రానికి దిగువ భాగమున పర్వతానికి నందిపాడు అనే గ్రామం ఉండేది. ఆ నందిపాడు గ్రామంలో నందుడు, సునంద అని చెప్పని యాదవ దంపతులు ఉండేవారు. ఆయన రోజు ఈ యొక్క పర్వతం మీద వనమూలికలు సేకరిస్తూ మానవులందరికీ కూడా అనారోగ్యం ఉన్న వారికి వైద్యం చేసుకుంటూ జీవనాధారం చేసుకుంటూ ఉన్నాడు. ఒక రోజున ఆయన ఈ దేవాలయం ఉత్తర భాగంలో ఎత్తైన శిఖరం మీదకి వెళ్ళేటప్పటికి సన్యాసి రూపంగా తపస్సు చేసుకున్న స్వామిని చూశాడు. మహానుభావ, నేను ఎప్పటి నుంచో ఈ పర్వతం మీద చేస్తూ ఉన్నాను, ఎప్పుడు కనిపించలేదు, ఇప్పుడు కనిపించారు, ఒకసారి అనుగ్రహించండి స్వామి అని చెప్పని వేడుకున్నాడు. అప్పుడు ఆ స్వామివారు కళ్ళు తెరిచి, నాయనా ఎవరో ఏం కావాలి నీకు అన్నాడు. స్వామి, నాకు వివాహమై చాలా కాలం అయిపోయింది, సంతానం లేదు, మీలాంటి పెద్దల యొక్క అనుగ్రహం కలిగితే నాకు వివాహం కలుగుతుంది, సంతానం కలుగుతుంది అని చెప్పగా తథాస్తు అన్నాడు. అంతటితోటి ఊరుకోకుండా మళ్ళీ ఆయన ఆ నందుడు ఇంకో కోరిక కోరుకున్నాడు. స్వామి, మీరు ఇంత అడవిలో కూర్చొని తపస్సు చేసుకుంటున్నారు, ఇక్కడ ఈ క్షేత్రంలో ఈ యొక్క పర్వతం మీద మీకు సరిపడా యొక్క ఆహారం అనే పదార్థాలు ఉండవు, రోజు కూడా నేను ఆవు పాలు, నాకు ఆవులు ఉన్నాయి, ఆవు పాలు పళ్ళు తీసుకొచ్చి ఇస్తాను, స్వీకరించాలి అని చెప్పని అడిగాడు ఆ నందుడు. సరేనన్నాడు. ఆయన అదే ప్రకారంగా రోజు కూడా తీసుకొచ్చి ఆ స్వామివారికి అవి ఇచ్చుకుంటూ సేవ చేసుకుంటూ ఉన్నాడు. కొన్నాటికి ఆ సునంద గర్భవతి, తర్వాత ఆడపిల్లను ప్రసవించిన తర్వాత ఆ పిల్లకి మళ్ళీ నామకరణ మహోత్సవం కూడా ఆ స్వామివారిని అడిగాడు ఈయన. అప్పుడు దాకా ఈయన ఈశ్వరుడు ఇలా వచ్చాడని చెప్పి తెలియదు, సన్యాసి అనుకుంటున్నాడు, ఎవరు తపస్సు చేసుకున్నాక వచ్చాడని. స్వామి, ఏం పేరు పెడితే బాగుంటుంది, మా కుమార్తెకి నీ అనుగ్రహాలు కలిగిందంటే ఆనందాన్ని ఇచ్చే యొక్క తల్లి ఆనందవల్లి అని చెప్పని పెట్టి ఆనందవల్లి అని పేరు పెట్టారు. సరే అని చెప్పి నామకరణ జరిగిన తర్వాత ఇక యథాప్రకారం జరుగుతుంది. తర్వాత కొన్నాటికి ఆయన పెద్దవాడు అయిపోయాడు నందుడు. పెద్దవాడు అయిపోయిన తర్వాత ఈ అమ్మాయికి యుక్త వయసు వచ్చిన తర్వాత అమ్మాయిని పిలిచమ్మ, పలానా పర్వతం మీద ఒక ఆయన కూర్చొని తపస్సు చేసుకున్నాడు, ఆయన అనుగ్రహం వల్ల నువ్వు మాకు కలిగావు, ఆయన మా అనుగ్రహం వల్ల తర్వాత మనకు అన్నీ కూడా కలిసి వచ్చినాయి, కాబట్టి నేను రోజు కూడా పాలు పళ్ళు తీసుకొచ్చి ఇస్తుండేవాడిని. అయితే నేను ఇప్పుడు ఎక్కలేని పరిస్థితిలో వచ్చింది, ఆరోగ్యం సహకరించట్లేదు, కావున నువ్వు వెళ్ళి ఈ పాలు ఇవన్నీ ఇచ్చి సేవ చేసుకోమా చాలు అని చెప్పని చెప్తాడు. తండ్రి మాటకు జవదాడకుండా యథాప్రకారంగా రోజు తీసుకెళ్ళి ఇస్తుండేది. ఒకరోజు నాకు సందేహం వచ్చింది, స్వామి, నీ అనుగ్రహం నేను కలిగానని చెప్పారు కదా మా నాన్నగారు, అలానే మీరు భక్తులకి అందుబాటులో ఉంటే అందరికి ఉపయోగం కదా, ఎక్కడో పర్వతం మీద కూర్చొని తపస్సు చేసుకుంటే ఎలా, కాబట్టి మీరు దిగొస్తే బాగుంటుంది స్వామి అని చెప్పని కోరుకున్నాను. ముందు వస్తానమ్మ, తప్పనిసరిగా భక్తులకి కోరికలు తీర్చేవాడిగా ఉంటారు అని చెప్పాడు. అదే యథాప్రకారం పోతుంది. ఈమెకి భక్తిని పరీక్షిద్దాం అని చెప్పిన ఉద్దేశంగా సద్యోగర్భం వచ్చేటగా అనుగ్రహించాడు పరమేశ్వరుడు. సద్యోగర్భం అంటే కన్యగా వచ్చే గర్భాన్ని సద్యోగర్భం అంటారు, మాయాగర్భం.
అది రోజున ప్రార్థనకి ఎక్కలేక పాలు పళ్ళు తీసుకొచ్చేస్తే ఒక రోజున ఇప్పుడున్న ఆలయానికి ఉత్తర భాగం ఎత్తైన శిఖరం మీద అక్కడ మధ్య భాగంలో అలసట తీర్చుకున్నాము అని చెప్పిన ఉద్దేశంగా పాలు పళ్ళు పక్కన పెట్టుకుని కూర్చుంది. ఈ లోపల ఒక కాకి వచ్చి ఆ పాల దొత్త మీద వాలి పాలు మొత్తం దొరిలించేటప్పటికి ఆమె చాలా కోపోద్రిక్తులైంది. నేను ఇంత కష్టతరపడి తీసుకొస్తున్నానే, కాబట్టి నేల ఉరిగిని నా భక్తి నిజమైతే ఆయనే మహానుభావుడైతే ఈ కోటప్పకొండ మీద కాకులు రాకుండా పోవుగాక అని చెప్పి శాపం పెట్టింది. అనుకోని మనసులో శాపం పెట్టి మళ్ళీ యథాప్రకారంగా వెళ్ళి మళ్ళీ పాలు తీసుకొచ్చి మళ్ళీ స్వామికి ఇచ్చేటప్పటికి చాలా కాలాతీతం అయిపోతుంది, మళ్ళీ పోయి రావాలంటే అప్పుడు ఆ స్వామి అడిగాడు, ఏంటమ్మా ఈ రోజున ఇంత కాలాతీతం అయిపోయింది, రోజు సమయం కన్నా కూడా అని అడిగితే స్వామి బాట మార్కులు జరిగింది, మీ మీద ఉన్న యొక్క భక్తితోటి నేను ఇలా అన్నాను, ఆ యొక్క శాపాన్ని అనుగ్రహించండి అంటే తథాస్థలా జరుగుతుంటే ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా నిదర్శనంగా ఈ ప్రాంతంలో ఎక్కడా కూడా కాకి అనేది మీకు కనిపించదు. మా పూర్వీకుల నుంచి కూడా చెప్తూ వస్తున్న మాట ఇది నిదర్శనంగా. తర్వాత ఆమె ఆ రోజున స్వామి గట్టిగా పట్టుబట్టింది. ఏమంటే, స్వామి మీరు దిగొస్తే తప్ప ఇక నేను ఇంత ఎత్తు ఎక్కలేదు, కాబట్టి రాలేదు, కాబట్టి మీరు దిగి రావస్తే మీరు వస్తేనే నేను వెళ్తాను, లేదా అని చెప్పంటే సరే పదమ్మా అని చెప్పని, ఎందుకంటే ఆయనకు ఆసన కాలం అయింది, మళ్ళీ వెళ్తానికి పైకి లోకానికి సమయం దగ్గర పడింది. అందుకని చెప్పని సరే నువ్వు ఎదురు చూడకుండా వెళ్తుండమ్మా, ఇది అమ్మని నేను వస్తాను అని చెప్తాను. తర్వాత ఆ శిఖరం దగ్గర నుంచి ఇప్పుడున్న ఆనందవల్లి గుడి దగ్గరకు వచ్చేటప్పటికి ఆ స్వామి ఇక్కడికి వచ్చేసాడు. విపరీతమైన ధ్వనులు శబ్దాలు వినిపించినాయి. ఆమె ఇదేమిటి, ఒక సన్యాసిస్తున్న ఆయనకి ఏం దొరుకుతుంది, ఏమిటో అసలు ఈ శబ్దాలు ఏమిటి, ఈ ఘోరం ఏమిటి అని చెప్పి ఒకసారి పక్క తిరిగి చూసింది. నేను చూడబాకున్నాను కదా, చూశాను కదా, కాబట్టి నీకు పూర్వజన్మ సుఖతం ఉందమ్మా, అందువల్ల నా అనుగ్రహాలు కలిగావు, కాబట్టి నీకు బాల్యంలోనే మోక్షాన్ని ఇస్తాను అని చెప్పి మోక్షాన్ని ఇచ్చేటప్పుడు ఇచ్చి తర్వాత చెప్పాడు, ముందుగా నీ దర్శనం చేసుకున్న తర్వాత నా దర్శనం చేసుకుని ఇక్కడ నివసించడానికి నేను వచ్చాను అని చెప్పాడు. సరే అని చెప్పి నా ఒక శిలారూపం అయిపోయింది. తర్వాత అప్పుడు బ్రహ్మదేవుడు అడిగాడు, స్వామి ఆయన తపస్సు చేస్తున్నారు ఈ శిఖరం మీద, చేస్తున్నప్పుడు ఇది బ్రహ్మశిఖరం అంటారు ఇప్పుడు ఉన్న దేవాలయం. బ్రహ్మదేవుడు అడిగాడు, స్వామి మరి మన లోకానికి మనం వెళ్ళాలి కదా, కాబట్టి ఇట్లా కూర్చుండాలా, ఆ భార్య వియోగంతో ఉన్న యొక్క బాధ మొత్తం కూడా మీకు ప్రశాంతత ఏర్పడింది కదా తపస్సు వల్ల, కాబట్టి ఇంక మనం వెళ్ళి మన యథాన్యాయ పరిపాలన చేసుకుంటూ ఉండాలి కదా ఎవరి పరిపాలన వాళ్ళు అని చెప్పగా, అప్పుడు నేను అక్కడ తపస్సు చేశాను కాబట్టి భక్తులందరూ కూడా అనుగ్రహం ఉండాలి కాబట్టి నా తపస్సు ఫలితం వాళ్ళకి చెందాలి కాబట్టి అని చెప్పిన ఆత్మలింగాకారాన్ని ఇచ్చాడు. అది అక్కడ పైన రుద్రశిఖరం మీద. తర్వాత బ్రహ్మదేవుడు అడిగాడు, నేను తపస్సు చేశాను కదా, ఈ యొక్క తపస్సు ఫలితం భక్తులకు ఎలా చెందబోతుందని చెప్పిన బ్రహ్మదేవుడు అడిగితే, భృగు మహర్షి యొక్క శాపం వల్ల భూలోకంలో నీకు దేవాలయాలు పూజలు పురస్కారాలు ఏవి లేవు కదా, కాబట్టి అటు విష్ణుమూర్తి కూర్చున్న శిఖరం మీద కాకుండా, నేను చేసిన శిఖరం మీద కాకుండా నీ శిఖరం మీద ఉండి నేను పూజ అందుకుంటూ ఉంటాను, వచ్చిన ప్రతి భక్తులు కూడా నీ శిఖరాన్ని పూజ చేసుకుని నా దర్శనం చేసుకుంటారు అని చెప్పాడు. అది ఆ బ్రహ్మదేవుడికి ఇచ్చిన దానికి సరిపోయింది. తర్వాత విష్ణుమూర్తి అడిగాడు, మరి నేను తపస్సు చేశాను కదా, ఇప్పుడు ఈశాన్య భాగంలో శిఖరం ఉంది, అక్కడ ఈశాన్య భాగంలో ఆయన కూర్చొని అక్కడ తపస్సు చేశాడు, విష్ణు శిఖరం అంటారు. అయితే అక్కడ ఆయన అడిగాడు, స్వామి నేను కూడా తపస్సు చేశాను కదా, నా లోకం వెళ్తామని చెప్పగా అక్కడ జలం ఉద్భవించేట్టుగా చేశాడు. పైన కొండ మీద ఒక రాయిలో, అది ఎంత అవుతుందో ఎవరికి తెలియదు, నీళ్ళు ఇంతవరకు ఎండిపోయి లేదని చెప్పని మా పూర్వీకులు తాతల దగ్గర నుంచి చెప్పుకుంటూ వస్తారు. మాత్రం మాది 7వ తరం అప్పటి నుంచి చెప్పుకుంటూ వస్తారో, ఆ నీళ్ళలో ఎవరైతే ఆ కొనేలో స్నానం ఆచరించి ఆ లింగాకార స్వరూపాన్ని చూస్తారో పాప విమోచన అయిపోతుంది, పాప విమోచనేశ్వరుడిగా ఏర్పడుతుంది అని చెప్పడం జరిగింది. అదే విష్ణు శిఖరం అంటారు. అంటే ఆ తపస్సు చేసే సమయంలో సప్త ఋషులు వచ్చి ఇక్కడ తపస్సు చేశారని, ఇక్కడ మనకి దేవాలయానికి ఉత్తర భాగంలో 7 కోనేరులు ఉంటాయి, 2-3 మనుషుల లోతు పైన ఉంటాయి ఆ కోనేరులు. అది ఒక రాయికి ఒక ఇదిలాగా పడిపోయి కోనేరులాగా ఏర్పడి ఎవరో దాన్ని చిత్రీకరించి కాదు, ఇప్పుడు కూడా నిదర్శనం కనపడతాయి. అక్కడ ఈ సప్తఋషులు కూర్చొని తపస్సు చేసే స్వామివారి సేవ చేసుకొని వారు అభిషేకానికి అని చెప్పని ఆ జలాన్ని ఉద్భవించి చేసుకున్నారు. ఆ నీళ్ళు ఇప్పుడు కూడా ఎండిపోవు. ఇప్పుడు మీరు చూడొచ్చు, మన పుట్టకపోయి దారిలోని మధ్యలో ఉంటాయి 7 కోనేరులు ఉంటాయి, అక్కడెక్కడ వెతికితే దొరుకుతాయి. అది మాకైతే తెలుసు కాబట్టి చూపించాలి, మళ్ళంటి వాళ్ళు ఎవరన్నా చూపిస్తే మీకు తెలుస్తాయి నిదర్శనం. అది జరిగింది. తర్వాత త్రిమూర్తుల యొక్క కూటమి అద్రి మీద జరిగింది. అంటే అద్రి అంటే పర్వతం, ఈ పర్వతం మీద జరిగింది అంటే త్రికూటాద్రి పర్వతం. దీని మీద 3 చోట్ల కూడా ఈశ్వరుడు ఎవరు అంటే త్రికోటేశ్వర స్వామి అని చెప్పని పేరు పడింది. ఇలా జరుగుతుంది. వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇక్కడ ఆ లింగాకార స్వరూపాన్ని ఇక్కడ ఏర్పరిచి ఆ పరమేశ్వరుడు వెళ్ళిపోయారు. అది జ్యోతిర్మయంగా వెలుగుతూ ఉంది. తర్వాత సాలంకయ్య అని చెప్పిన ఒక భక్తవరుడు, అడవి రామలింగయ్య అని, తర్వాత ఈ ముక్కిరిదేవని, నాగమ్మని, ఇలా ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరూ ఒక్కొక్కసారి చూసి ఈ లింగాకారం చుట్టూ అక్కడ తపస్సు చేయటం, శివుడు ప్రత్యక్షమై వారికి మోక్షాన్ని ఇచ్చినట్టుగా మనకు శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అలా జరిగింది. అలానే ఈ యొక్క అది ఈ సాలంకయ్య అనే భక్తవరుడికి స్వప్నంలో వచ్చేసి పరమేశ్వరుడు నేను ఇక్కడ నాకు దేవాలయం నిర్మించాలి, నేను ఇక్కడ నివసించబోతున్నానని చెప్పారు. అయ్యా నేను ఒక సన్యాసిని, భిక్షాటం చేసుకునేవాడిని, కాబట్టి నేనేం దేవాలయం కట్టని చెప్పండి, నువ్వు సంకల్పించుకొని చేస్తూ ఉండు
దానికి సరిపోతుందని చెప్పగా ఆయన సంకల్పం చేసుకుంటే అప్పుడు ఆయనకు ఒక ఆలోచన వచ్చి మా స్వామి అలా చెప్పాడు, దేవాలయం నుంచితే మంచిది కదా, కాబట్టి మనకి ఇక్కడ ధనికులు ఎవరున్నారు, ఎవరైతే మనకి చేయగలుగుతారని చెప్పంటే నసరావుపేట రాజా మల్రాజు కొండలరాయణ గారి యొక్క వంశస్థులు పూర్వం 7 తరాల నాడు ఆయన ఉన్నాడు, దానకర్ణుడు ఆయన, కాబట్టి ఆయన పోయి చూద్దామని చెప్పగా ఇప్పుడు సారంకి వెళ్ళి ఆయన చెప్పాడు. అప్పుడు ఆయన ఆశ్చర్యపడాడు, ఇదేంటి మన దగ్గరలో ఉండి ఇది 11 కిలోమీటర్లో ఇంత ఇది ఉన్నదా, కాబట్టి చూడాల్సింది నేను అని చెప్పి నిర్ణయించుకుని ఆ రాజు తర్వాత ఏనుగుల బాట అని చెప్పిన ఇప్పుడు కూడా ఉంది, ఆ బాట వేయించుకొని ఎక్కడ దాకా ఆ బాటను అంబారీ మీద ఏనుగు మీద వచ్చేసి చూసేటప్పటికి ఇక్కడ అన్నీ కూడా కోనేరులు ఇవన్నీ కూడా ఈ సారంకి చెప్పింది మొత్తం కూడా యథార్థం కనిపించేటప్పటికి ఆయన దేవాలయం నిర్మించాడు. అప్పట్లో చిన్న దేవాలయంగా నిర్మించి ధూపదీప నైవేద్యాలు జరగాలి, స్వామివారి కైంకర్యాలు జరగాలని చెప్పని దాదాపు 300 దయచి ఎకరం చిల్లర పైచిలుగా దేవాలయానికి రాసిచ్చారు. అప్పట్లో రాసిచ్చేసి ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా వ్యవస్థాపక ధర్మకర్తగా వారి వంశస్థులే చేస్తూ వస్తున్నారు. ఆనాడు ధూపదీప నైవేద్యాల నిమిత్తంగా నియమించిన అర్చక స్వామి కొండకావరి వారి వంశస్థులు ఆనాటి నుండి ఈనాటి కూడా కొండకావరి వంశస్థులు మాత్రమే ఇక్కడ అర్చకత్వం చేస్తున్నారు, సర్వీస్ చేస్తున్నాం. మాది 7వ తరం, అంత విశిష్టమైంది. తర్వాత ఇలా జరుగుతున్నప్పుడు అప్పుడు భక్తులందరూ కూడా రావడం మార్గం బాగుంటుంది, అడవిలో కూడా రాలేదని చెప్పి మెట్ల మార్గం ఏర్పాటు చేయడం జరిగింది. మెట్ల మార్గం చేసుకుంటూ ఆ మెట్లకు పూజ చేసుకుంటూ వచ్చేవాడు. తర్వాత మెట్ల మార్గాన్ని కూడా ఎక్కలేని పరిస్థితులు కొంతమంది ఉంటారు, ఎందుకంటే దేహం సహకరించక వృద్ధాప్యం వచ్చి కానీ ఆ అంగవైకల్యం కానీ ఇలా రానేటువంటి వాళ్ళకి ఘాట్ రోడ్డు వేస్తే బాగుంటుంది అని చెప్పని కోడెల శివప్రసాదరావుపేట అప్పట్లో కోడెల శివప్రసాదరావు అంటే మొత్తం తెలుసు, ఆ శివప్రసాదరావు గారి సంకల్పం చేసుకొని మన కీర్తిశేషుడు ఎన్టీ రామారావు గారిని తీసుకొచ్చి ఇలా విషయం చెప్పి ఆయనకి మొత్తం కూడా ఈ ఘాట్ రోడ్డుకి శంకుస్థాపన చేయడం జరిగింది. శంకుస్థాపన చేసిన తర్వాత ప్రారంభం చేశారు. పూర్తయిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు తీసుకొచ్చేసి ఓపెన్ చేయించారు ఘాట్ రోడ్ని. అది ఓపెన్ ఎప్పుడైతే అయిపోయిందంటే సరుకు మొత్తం కూడా రావడానికి అవకాశం ఉండేటప్పటికి మొత్తం కూడా కొండ కూడా విస్తీర్ణం చేసి పగలగొట్టేసి అంతా లోయలన్నీ బూట్ చేసి జనాల భక్తులకి ఎంతమంది వచ్చారో రేపు ఫ్యూచర్లో ఇబ్బంది లేకుండా ఉండాలని చెప్పని అన్ని సౌకర్యాలు ఏర్పరిచారు ఆయన. తర్వాత దేవాలయం కూడా స్వామివారిని కదిలించకుండా ఆనాటి నుండి కూడా కదిలించకుండా దేవాలయం కూడా 99-2000 సంవత్సరంలోనే పూర్తిగా కట్టేశారు. తర్వాత ఈ కట్టడాలు మొత్తం కూడా వచ్చాయి. ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా భక్తులు అప్పట్లో 1000 మంది వచ్చేవాళ్ళు, ఇవాళ లక్షల మంది వస్తున్నారు. ఈ మహాశివరాత్రి అనేది చాలా మహోన్నతమైంది, ఎందుకంటే అన్ని దేవాలయాలు జరుగుతాయి. ఎందుకంటే లింగోద్భవ కాలము అంటారు మహాశివరాత్రిని, అంటే పరమేశ్వరుడు లింగంగా ఉద్భవించిన రోజు. ఆయన లింగాకారంగా ఎందుకు ఉద్భవించాలని చెప్పంటే భృగు మహర్షి శాపం వల్ల ఆయన కూడా నిజస్వరూపంగా పూజలు లేవు. మీరు ఎక్కడైనా చూడండి దేవాలయాల్లో లింగాకారాలే ఉంటాయి శివాలయాలు. కాబట్టి ఈ దేవతలందరూ ఆశ్చర్యపడు, భృగు మహర్షి వచ్చి నీకు శాపం పెట్టాడు కదా, మరి ఎలా కొలవాలి మానవుడు అని చెప్పని అడిగితే సృష్టికి మూలాధారం ఏదైతే ఉందో అదే నా రూపం అంటాడు ఆయన. అప్పుడు ఈ లింగాకారాన్ని ఏర్పరుస్తారు దేవతలు ఋష్యాదులందరూ కూడా. అయ్యా వారికి కొద్ది కోత వచ్చింది. ఋష్యాదులందరూ కూడా అప్పుడు ఆలోచించి దేవతలందరూ కూడా అప్పుడు ఈ లింగాకార స్వరూపాన్ని వేస్తారు. ఎందుకంటే సృష్టికి మూలాధారం యొక్క స్త్రీ పురుష యొక్క సంయోగం వల్ల సృష్టి ఏర్పడుతుంది జీవరాశులు రానున్న కాలంలో అని చెప్పని ఇక్కడ లింగాకారానికి 3 పీఠాలు ఉంటాయి. మీరు గమనించండి, ఎక్కడైనా కింద బ్రహ్మపీఠం అంటే ఆమె ఇచ్ఛాశక్తి అంటారు, జ్ఞానశక్తి అంటారు. జ్ఞానశక్తి అంటే ఎవరు? సరస్వతీదేవి. తర్వాత మధ్యలో క్రియాశక్తి అని ఉంటుంది, అంటే లక్ష్మీదేవి, ఆ పీఠం అంటారు దాన్ని. పైన ఇచ్ఛాశక్తి అంటారు, పార్వతీదేవి. అంటే త్రిశక్తులు కలిసి. రెండోది సృష్టిలో పంచభూతాల వల్ల ఏర్పడిన ఓంకార శబ్దం నుంచి వచ్చిన యొక్క పంచభూతాల్లో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సూర్యచంద్రాలు 5 మాత్రమే వచ్చారు. అయితే ఈ 5 కనిపించాలని చెప్పంటే ఆ యొక్క పంచభూతాన్ని అడిగితే అప్పుడు నేను మహాశక్తి స్వరూపాన్ని ఉద్భవిస్తానని చెప్పని మహాశక్తి ఉద్భవించి 3 శక్తులుగా మారి అప్పుడు ఈయన 3గా మారింది. అప్పుడు ఈ ప్రపంచం జరగబోతుంది. కొత్త యుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగము, 4 యుగాలు జరగబోతున్నాయి. కాబట్టి దేవరాశులన్నీ కూడా ఉత్పన్నం కాబోతున్నాయి. కాబట్టి వీళ్ళందరికీ పరిరక్షణ కోసం చెప్పని కొన్ని 27 గ్రహాలను ఏర్పరచుకొని, తర్వాత 27 నక్షత్రాలను ఏర్పరచుకొని, అష్టదిక్పాలకులను ఏర్పరచుకొని సృష్టి మొత్తం కూడా ఈరోజు కూడా ఒక్కొక్క బాధ్యత చెప్పి ఈ సృష్టిని మొత్తం కూడా నడిపిస్తూ ఉన్నారు. అయితే ఈ స్వామివారికి మహాశివరాత్రికి స్వామివారు వస్తున్నాడు, లింగంలోకి ఉద్భవించబోతున్నాడు, మన కష్టాలు తీరిపోతాయని చెప్పిన ఉద్దేశంగా ఆ మహాశివరాత్రి రోజున అందరూ కూడా జాగరణ చేసి సాంస్కృతిక కార్యక్రమాలు మొత్తం కూడా నేను ఏర్పాటు చేసుకొని తెల్లవారులు కూడా ఉండి స్వామివారి దర్శనం చేసుకోవడానికి ఆనవాయితీగా పూర్వం నుంచి వస్తుంది. అయితే ఇప్పుడు వచ్చిన కాలాన్ని బట్టి పెరుగుతున్న యొక్క అధునాక దీన్ని బట్టి ఎలక్ట్రికల్ ప్రభలు దాదాపు 24-25 ప్రభల దాకా పోయినసారి కూడా వచ్చినాయి. తర్వాత చిన్న ప్రభలు ఎలక్ట్రికల్ లేకుండా వచ్చే ప్రభలు 100లో ఉంటాయి ఈ స్వామివారికి. ఆనాడు వేలలో వస్తే వాళ్ళు లక్షల్లో వస్తున్నారు. అలాంటి వారి అందరికీ కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా అటు ప్రభుత్వం వారు, రెండోది దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు అన్ని ఏర్పాట్లు జరిపోయింది.
కాబట్టి అభిషేకాలు చేయించుకోవడానికి గర్భాలయంలో వీలు పడదు కాబట్టి వెనక అభిషేక మండపాలు 2 మండపాలు ఏర్పరిచారు. ఆ 2 మండపాల్లో అభిషేకాలు చేయించుకొని అదే టికెట్ మీద స్వామివారి దర్శనానికి పోతారు. 500 రూపాయలు టికెట్ పెట్టుకొని. తర్వాత శీఘ్ర దర్శనం అంటే త్వరగా కావాలి దర్శనం స్వామివారికి అనుకునే వారికి, ఎందుకంటే వాళ్ళకి అనేక రకాలైనవి ఉంటాయి, తొందరగా వెళ్ళాలని చేయాలని దాని ఆతృత ఉంటుంది కాబట్టి అట్లా వాళ్ళందరికీ కూడా శీఘ్ర దర్శనం 200 రూపాయల టికెట్ పెట్టడం జరిగింది. ప్రత్యేక దర్శనం 100 రూపాయల టికెట్ పెట్టడం జరిగింది. అదే ప్రకారంగా ఉచిత దర్శనం పెట్టింది. ఇంకొక విశేషం ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా దేవాలయంలో విఐపి పాసులు ఉండేవి. ఈ విఐపి పాసుల కోసం అని చెప్పని దేవాలయ ధర్మాదాయ శాఖ వారు ప్రభుత్వం వారు ఏకాభిప్రాయానికి వచ్చి ఈ విఐపి పాసులు ఎలా చేస్తుంటే మనం తట్టుకోలేకపోతున్నాం, ప్రతి టికెట్ కూడా ఆదాయం వచ్చి దేవాలయాన్ని అభివృద్ధి చేయాలనే సంకల్పంతో 300 రూపాయలు పెట్టి ఆన్లైన్ చేశారు. అప్పుడు ఆన్లైన్లో ఎవరైనా బుక్ చేసుకున్నప్పుడు ఇక్కడ విఐపి పాలు దానికి ప్రత్యేకంగా క్యూ లైన్ కూడా ఏర్పాటు చేశారు. రెండోది ఈ యొక్క వచ్చే యొక్క భక్తులందరికీ కూడా ఏ ఇబ్బందులు కలగకుండా ఉండాలని చెప్పని ఒక భక్తుల యొక్క సేకరణతోటి సహాయ సహకారాలతోటి వాటర్ ప్యాట్లు కానివ్వండి, మజ్జిగ ప్యాట్లు కానివ్వండి, పులిహోరలు కానివ్వండి, గుగ్గిళ్ళు కానీ ఇట్లా అనేక రకాల యొక్క సేవా కార్యక్రమ బృందాలు వచ్చేసి రేపు విశేషంగా చేస్తాయి. కాబట్టి రేపు మహాశివరాత్రి సందర్భంగా రాత్రి 1 గంటకి దేవాలయాలు తెరిచి బిన్నె తీర్థం తీసుకొచ్చేసి తర్వాత స్వామివారికి కార్యక్రమాలు మొత్తం జరుగుతాయి. తర్వాత 9 గంటలకి, ఎందుకంటే మనకి లోగడ ఈ దేవాలయం మనకి మొత్తం మన రాష్ట్రంలో 2, 3 ఉన్నాయి, సమ్మక్క సారక్క, భద్రాచలం ఇట్లాంటి స్టేట్ ఫెస్టివల్గా మనకి కాళీ కృష్ణారెడ్డి గారు తీసుకొచ్చారు దీన్ని. కాబట్టి స్టేట్ ఫెస్టివల్ ఉంది కాబట్టి రేపు 9 గంటలకి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు మన విద్యుత్ శాఖ మంత్రి గారు గొట్టిపాటి రవికుమార్ గారు 9 గంటలకు తీసుకొస్తారు. వారితోటి పాటు మన శాసనసభ్యులు అరవింద్ బాబు గారు స్వామివారి యొక్క ప్రభ విశేషం కాబట్టి ఆ ప్రభను కూడా చెప్పుకోవచ్చు. ప్రభ విశేషం కాబట్టి ఆయన ప్రభను తీసుకొని వస్తారు, వెండి ప్రభతో వస్తారు ఆయన. కాబట్టి ఉదయం 9 గంటలకు అది అయిపోతుంది. తర్వాత సాయంత్రం 5 గంటలకి ఈ వ్యవస్థాపక ధర్మకర్త గారి యొక్క అభిషేకం ఉంటుంది. లింగోద్భకాల అభిషేకం ఆయన ఒక్కడికి మాత్రమే జరుగుతుంది. దేవస్థానం తరపున మన సంవత్సరానికి ఒక పర్యాయం చేసేది ఆయనకి అది ఒక్కటేను. వారు అంతా ఖర్చు పెట్టుకుని అంత చేసి ఇప్పుడు దాకా నడిపించుకుంటున్నందుకు గాను ఆ అభిషేకం వారికి విశేషంగా చేస్తారు. వారి కుటుంబం మాత్రమే వారు 5 గంటలకు వస్తారు సాయంత్రం. ఇది మహాశివరాత్రి రోజున వారిని తీసుకొచ్చేసి 12 గంటలకి విఘ్నేశ్వర పూజ, మహాన్యాసము, మహారుద్రాభిషేకం మొదలు పెడితే సోమవారం పొద్దుటికల్లా అయిపోతుంది. వెండి ఆభరణాలు ఉన్నాయి ఇప్పుడు, అవి మొత్తం కూడా రేపు మొత్తం కూడా బంగారపు ఆభరణాలతోటి అలంకారం చేస్తారు స్వామివారికి. చేసి సోమవారం రోజున ఎలాంటి పరిస్థితుల్లో కూడా అభిషేకాలు అనేది ఉండవు. కాబట్టి ఉన్న దర్శనాలు మాత్రమే ఉంటాయి. ఇంతటి యొక్క మహోన్నతమైన క్షేత్రాన్ని దర్శించిన వారికి, చూసిన వారికి ఆయన దక్షిణామ స్వరూపం కాబట్టి మేధస్సు, బుద్ధి, ప్రజ్ఞ, బలము, ఆయుష్, తేజస్సు, గురుబలం అన్నీ సమకూరుతాయి. కాబట్టి స్వామివారి సేవ చేసుకుని ఎంతోమంది భక్తులు అందరూ అర్చకుల స్వాములతో అందరి కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా అయ్యా మాకు ఉద్యోగం లేకపోతే ఉద్యోగం వచ్చింది, సంతానం లేకపోతే సంతానం వచ్చి కలిగింది, రోగపీడితమైన వాళ్ళకి రోగం తగ్గిపోయింది, ఆపరేషన్ చేసుకుని బతకడానికి ఉన్న మనిషిని కూడా బతికించాడు స్వామి. కాబట్టి అని మొక్కుబడులు తీర్చుకుంటూ సంతానం లేని వారు ఉయ్యాల కడుతూ ఇక్కడ ఎంతోమంది అలానే ప్రతి ఒక్కరి బాధలను కూడా తీర్చుతూ కొంగు బంగారమై వెలుగుతున్న యొక్క మహాక్షేత్ర విశేషాన్ని మీ అందరూ కూడా తెలియజేసే అవకాశం వచ్చినందుకు నేను ధన్యవాదాలు చెప్తున్నాను. కోటప్పకొండ దేవస్థానం ప్రధాన అర్చకులు కొండగవారి అప్పయ్య గురుకుల నామధేయం. నమస్కారం.